మీరు కూడా చూస్తున్నారు ఈ చంద్రబాబు గారి యొక్క నైజం. పేదల పట్ల ఆయన ప్రవర్తన ఎట్లా ఉందో, వృద్ధుల పట్ల పేదవారి పట్ల ఆయన చులకన భావన ఎట్లా ఉందో, ఇవాళ పెన్షన్దారులందరికీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిని కల్పించారు చంద్రబాబు నాయుడు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి వాలంటీర్లను ఆపించి మరి పేదలకి పెన్షన్లు అందకుండా చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అట్లాగే ఈ మధ్యకాలంలో మీరు చూశారు, పేదలకి సామాన్యులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని ఎంపీలని చేస్తారంటే ఆయనకి ఎగతాళిగా ఉంది. టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు, సామాన్యుడు ఎంపీ ఎట్లా అవుతాడు అని ఎగతాళి చేస్తుంది కూడా మీరు చూశారు సింగనమల నియోజకవర్గంలో. పేదల పట్ల ఒక చిన్న చూపు చంద్రబాబు నాయుడికి, అది మరొకసారి రుజువైంది. అట్లాగే వృద్ధుల పట్ల, పెన్షన్దారుల పట్ల, ముఖ్యంగా వాలంటీర్ల పట్ల ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్నికల్లో ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ఆయన ఇల్లు కూడా తెలంగాణలో ఉంది, అక్కడెక్కడ లేదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా 24 ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రాగానే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తాళాలు వేసుకుని ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ హైదరాబాద్ వెళ్ళిపోవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, నిన్న పెన్షన్ కోసం వెళ్ళిన వృద్ధులు 10 మంది పైగా మన జిల్లాలోనే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ ఏమంటుందంటే శవ రాజకీయాలు చేస్తుంది వైసీపీ, ఎన్నికల వేళ వీళ్ళకి ఇవన్నీ కామన్గానే ఉంటున్నాయి. శవ రాజకీయాలు చేసేదే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. శవ రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. అన్నగారు పెట్టినప్పుడు ఈ పార్టీ చాలా ఉన్నతంగా ఉండేది, తెలుగుదేశం పార్టీ. అప్పుడు దేవినేని నెహ్రూ గారు కూడా అన్నగారితో పాటే పనిచేశారు. ఆ రోజు నుంచి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఈ పార్టీని తీసుకున్నాడో అప్పటి నుంచి శవ రాజకీయాలు ఏంటి, అన్ని రకాలైనటువంటి క్షుద్ర రాజకీయాలు, నీచ రాజకీయాలు చేసేది ఈ దేశంలోనే పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. ప్రజలు ఆయన గుర్తు చెప్పడానికి రెడీగా ఉన్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఇంతకుముందు ఇంటికి తెల్లారు 4ంటికో 5ంటికో పెన్షన్లు ఇంటికి వెళ్ళి వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు. ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయించి ఇవాళ ఇంటికి వెళ్లకుండా పెన్షన్లు వాళ్ళ ఎండల్లోకి వెళ్ళి వాళ్ళ ఎంతోమంది మృతి చెందిన పరిస్థితి మనం చూసాం. ఆ ఉసురంతా కూడా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తగులుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.